మంత్రి కొండా సురేఖపై సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరోసారి ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కుమార్తె చేసిన కామెంట్స్ ను మంత్రి కొండా సురేఖ ఖండించకపోవడం ముమ్మాటికి తప్పేనని ఆయన అన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను రచ్చ చేయడం సరికాదని మంత్రి అడ్లూరి హితవు పలికారు. కూతురు మాట్లాడిన అంశం లోపల నెక్స్ట్ డేనే కొండా సురేఖ దంపతులు మాట్లాడాల్సిన బాధ్యత ఉండే. సరే, ఏదేమైనా కొన్ని అంశాల లోపల మనం మాట్లాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉండే. అయినా మీరు మాట్లాడిన అంశం లోపల తక్షణమే దానికి సంబంధించినటువంటి విషయంలో నా బిడ్డ చేసినటువంటి పొరపాటుకు నేను ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయం లోపల వారు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉండే. అయినా కూడా ఏదేమైనా కూడా ఇది ఇప్పుడు అంశం అంతా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారికి పిసిసి అధ్యక్షులు గారు పూర్తిగా నివేదిక ఇచ్చినారు. మరి హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మరి ఇలాంటి పద్ధతి ప్రజలు మనల్ని మార్పు కోరుకుని ప్రజలు మనకు ఆశీర్వదించి ప్రభుత్వాన్ని నడపమనే అవకాశం ఇచ్చినప్పుడు మన ఇంటర్గా ఉన్నటువంటి చిన్న అంశాలు మీడియా ముందు మాట్లాడి మన ప్రభుత్వం మనం ఇబ్బంది పడే విధంగా మనం ఉండొద్దనేది నా యొక్క మనవి.